ఎప్పటికనం ఎందుకంటే మనకు సర్వం తెలుసు, అన్నీ తెలిసిన వాడు అణిగి మణిగి ఉంటాడన్న సామెత హిందూయిజంలో చూసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే మనమంటే పడమో వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా ఇప్పుడు శ్రీశైల మల్లినాథుని యొక్క సాక్షిగా, భ్రమరాంబ తల్లి సాక్షిగా చెప్తున్నాను, ఇక్కడ ఉండే శివదీక్షదారులకు అందరికీ పాతాళ గంగలో 2 దర్గాలు వచ్చినాయి. వాటిని తీసివేయాలి. రేపు శ్రీశైలం ఎవరు వెళ్ళినా ఆనాడు బాబరీ మసీదుకు మన హిందువులందరూ పోయి తలా ఒక ఇటుక తీస్తే 24 గంటల మసీదు లేదు. ఇప్పుడు మీరు కూడా పాతాళ గంగలో అవి 2 తీసేయాలి. పెద్ద మనుషులు ఏమంటుంటారు, పాతకాలంలో మోటుగా ఏలు పెట్టనీక సంధిస్తే కాలు పెడతాడు, కాలు పెట్టనీక సంధిస్తే కైలాసమే దూరుస్తారు అంటుండ్రి. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. పాతాళ గంగకి వాని దర్గాకి ఏం సంబంధం, వాని గోరికి ఏం సంబంధం? మా యోగులు ఎందరో మంది శ్రీశైల ప్రాంతమునందు శరీర త్యాగం చేశారు. ఒక్కరినన్నా మేము పాతాళ గంగలో పెట్టామా? నువ్వెవడెవరో పెట్టడానికి? నీకేం అధికారం ఉందిరా పెట్టడానికి? నీకు వేరేతో పూడ్చుకోవడానికి స్థలం లేదా? అంతటి నల్లమల్ల అడవులో పెట్టుకోవడానికి నీకు స్థలం లేదా? నువ్వెవడో పెట్టుకోవడానికి? ఆ శ్రీశైల ప్రాంతమంతా, ఒక్క శ్రీశైల ప్రాంతం ఏంటండి, ఈ భూమండలం మొత్తం మల్లికార్జున స్వామిదే. చెప్పారు మా ఋషులు ఎన్నో గ్రంథాలలో, కాశీఖండం లాంటి గ్రంథాలు కూడా వర్ణించారు బ్రహ్మాండానికే శ్రీశైలం నాభిస్థానమని. అటువంటప్పుడు నీకేం అధికారం ఉంది పాతాళ గంగలో నీ గోరి పెట్టుకోవడానికి? కారణం ఏంటంటే మన కళ్ళు లేవని వాడు మనకు కనువిప్పు కలిగిస్తున్నాడు. అందుకే మనము గనక పాతాళ గంగలో వాటిని ముంచితే మనం ధరించిన దీక్షకు, మనం పెట్టే బొట్టుకు ఒక విలువ ఉంటుందా చెప్పండి? రేపు మన పిల్లలు అనొచ్చు, మా నాయన 70 ఏళ్ళు శివదీక్ష చేసిండంట, దీన్ని ఎందుకు పెట్టిపోయింది? మనమేం వాళ్ళని వ్యతిరేకిస్తలేం. ఎందుకు పెట్టావు? పాతాళ గంగకు నీకున్న సంబంధం ఏమిటి? పాతాళ గంగకు నీకున్న సంబంధం ఏమిటి? ఏ విధంగా నువ్వు ఇక్కడ గోరి పెట్టావు? బాధ్యతగా మేము హిందువులం, మల్లికార్జున స్వామి భక్తులం, మాకు హక్కుంది దీని మీద. ఈ నది పేరు కృష్ణా నది. ఎవరి పేరు? మా పేరు. నీ పేరా? ఒకవేళ వాడు అనొచ్చు, నదులు అడవులు అన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఉండబడతాయి, అవన్నీ మానవుని యొక్క విభాగంలో వస్తాయి, ఎవరైనా వాడుకోవచ్చు అంటే, మక్కా మదీనాలో జంజం నది అనుంది, దాంట్లో వచ్చి మేము గుడి కడతాం, ఒప్పుకుంటావా? అజ్మీర్ దర్గా కాడ పోయి మేము గుడి కడతాం, ఒప్పుకుంటావా? మీరు చేస్తే ఆచారం, మేము చేస్తే తప్ప. ధర్మం మీరే చెడుపుతున్నారు. మీకేం అవసరం ఆడ పెట్టడానికి? మీరు పెట్టారు, అందుకే మేము తిరగబడతాం. మేము తిరగబడకన్నా ముందే నువ్వు దాన్ని అక్కడ నుండి తీస్తే చాలా మంచిది. ఇక్కడ ఎంతోమంది ప్రభుత్వ అధికారులు కూడా ఉండవచ్చు. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత కూడా చాలామంది ఉన్నత అధికారులు దీన్ని చూడవచ్చు. చూడండి, వాళ్ళే గెలుపుతారు. మనల్ని అంతా రాళ్ళు అన్నారు, దయ్యాలు అన్నారు, సైతాన్లు అన్నారు, మూర్ఖులు అన్నారు, అంధులు అన్నారు, పిచ్చోళ్ళు అన్నారు. వాళ్ళే అనుకుంటూ వచ్చిండ్రు. కడుపు మండి ఇప్పుడు తిరగబడితేనేమో మనల్ని మతోన్మాదులు అంటారు. వెనుకడికో సామెత ఉండేది, అత్తను కొట్టిందంట కోడలు, బాజార్కి వచ్చి నోరు చేసిందంట. అట్లుంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. నేను 2 సంవత్సరాల కింద పోయిన శ్రీశైలంకి, అప్పుడు లేదు. పాతాళ గంగలో నేను ఎప్పుడు వెళ్ళినా నాకున్న మూలమంత్రం చేత తర్పణం వదిలి జపం చేసి వస్తాను. అప్పుడు లేదు అక్కడ. ఈ మధ్యలో చాలా రీల్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఒకటి ఉండే, ఇప్పుడు ఇంకోటి పెట్టిండ్రు పక్కల. స్వామి అయోధ్యలో కూడా గిదే జరిగింది, స్వామి కాశీలో కూడా గిదే జరిగింది, మథురాలో కూడా గిదే జరిగింది, అన్ని చోట్ల గిదే జరుగుతుంది. అందుకే మన వాళ్ళు తప్పు చేసిండ్రు, ఇప్పుడు మనం తప్పు చేయకూడదు. అవునా కాదా? అవును. అవునా కాదా? అవును. నేనేమైనా తప్పు చెప్తే మీరే చెప్పండి. అందుకే మీ తోటి శివస్వాములకంతా ఈ వీడియో పంపించండి. ఫలానా పరశ్రీ స్వామి చెప్పిండు, ఆయన బ్రహ్మచారి, ఆయన ఒక సన్యాసి, ఒక సంత్, సాధు వాక్కు వేదవాక్కు మనం గౌరవించాలి. తప్పకుండా వచ్చే సంవత్సరం శివదీక్ష వరకు అవి 2 అక్కడ ఉండకూడదు. మీ అందరికీ పార్వతి పరమేశ్వరు యొక్క ఆశీర్వాదం అందిస్తూ మీరందరూ భగవత్ కృపను పొంది చల్లగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఏ సమస్య లేకుండా మీరు చేసింది మీ చేతికి అంది
మీరందరూ మంచిగా ఉండాలని ఎల్లప్పుడూ, ఇప్పుడే కాదు, ఈ వేదిక మీద కాదు, నేను సన్యాస దీక్ష తీసుకొని 14 సంవత్సరాలు, ఇది 14వ సంవత్సరం. అప్పటి నుంచి నేను కోరేది ఒకటే, అమ్మతో ఒకటే మాట చెప్తా, చూడమ్మా, ఎవరైతే వచ్చి నిన్ను చూస్తారో వాళ్ళని చల్లగా చూడు, వాళ్ళని మంచిగా చూడు. ఎందుకోసం అంటే మానవుడు అలసిపోతున్నాడు, దేనిని పోల్చుకోలేకపోతున్నాడు. దెబ్బ మీద దెబ్బ. అప్పులు తీర్చుకుందామంటే మళ్ళీ అనారోగ్యం పూడ్చుకుందామంటే పిల్లల పెళ్ళిళ్ళు మళ్ళీ ఇంకొకటి. ఏం చేయలేవాడు మానవుడు, ఏం చేయాలి? సరి అయిన దారిని చూపెట్టని ప్రతిరోజు నేను అమ్మ పాదాల దగ్గర అడుగుతాను. కాబట్టి మీ అందరికీ అనేక మంగళాశాసనాలు అందిస్తూ ఈ కళ్యాణ ఘట్టమును ఇంతటి నయనానందకరంగా రూపుదాల్చి మిమ్మల్ని అందరినీ శివపార్వతులను సాక్షిభూతం చేసి దర్శనం ఇప్పిస్తున్నటువంటి మా అరుణ్ గురుస్వామికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. ఎంతో సాదరాభిమానంగా, ప్రేమపూర్వకంగా, గౌరవ వినయ వినమ్రతలతో అంబాత్రయ క్షేత్రానికి ఎన్నో సంవత్సరాల నుంచి వారు వచ్చి పూజా కైంకర్యము, కళ్యాణ కైంకర్యం నిర్వహిస్తున్నారు. ఒక దేవాలయానికి, ఒక ఇంటికి శోభ ఏంటంటే కళాకర్షణ. ఆ కళాకర్షణ శక్తి చేతనే ఆ గుడి, ఆ ఇంటి యొక్క శోభ పెరుగుతూ ఉంటుందన్నమాట. 24 గంటలు కలకలలాడుకుంటా చల్లగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి స్వాములు ఇక్కడ జగత్పిత జగన్మాతల కళ్యాణం చేస్తున్నారు. మా గుడికి చాలా అయ్యొచ్చింది, మాకు మంచిగా అయింది, చాలా మంచిగా అయింది. ఇక్కడ ఎవరికి ఏ సమస్య లేదు. ఇక్కడ ఉండేటటువంటి స్వాములకు, మా శిష్యులకు, ఇక్కడ ఉండేటటువంటి గోవులకు, గొడ్డు గాద, కుక్కలు, పిల్లులు, నేను అందరం మంచిగా ఉన్నాం. కారణం ఏంటంటే చేసేటటువంటి యజమాని, గురుస్థానంలో ఉండే యజమాని తంతు కరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మాకు మంచిగా అయింది. ఇలాగే ప్రతి స్వామిని ఎంకరేజ్ చేస్తూ, ఆదరిస్తూ మీరందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇప్పుడు నన్ను ముందుకు వెళ్ళేటప్పుడు ఎవరు కూడా బాటకు అడ్డం పడొద్దు దయచేసి. ఇందాక వచ్చేటప్పుడు మీరందరూ కాళ్ళు మొక్కారు, నేను కాదనను, ఇద్దరెవరు నా కాళ్ళను గీరి పెట్టారు. అంటే మీరు సంసారులు స్వామి, మీ గోర్లతోనూ మమ్మల్ని గీకితే మేము సన్యాసులం. సైన్స్ ప్రకారంగా కూడా కొంచెం గీకి పెడితే సైంటిఫికల్గా రియాక్షన్ అవుతుంది అంటారు, అవునా కాదా? మీరు సంసారులు స్వామి, మీరు మమ్మల్ని గీకితే మేము ఏం కావాలి చెప్పండి. అందుకే గురువులు ఎవరినైనా వాళ్ళని దర్శనం చేసుకున్నారంటే ఏం చేయాలి? అందున దండ సన్యాసి, యతి దండం పట్టుకునే సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళకి 6 అడుగుల దూరంలో ఉండాలంట. మాలాంటి విడి సన్యాసులు ఉంటే 3 అడుగుల దూరం. ఏం చేయాలి? 2 చేతులు గుండె దగ్గర పెట్టుకొని ఇలా తల వంచి ఇలా దండం పెట్టుకోవాలి. నిలబడన్నా కూర్చొనన్నా ఎట్లయినా సరే మీ సౌలభ్యం. కొందరు వంగలేరు, నిలబడి దండం పెట్టుకోవాలి. కొందరు వంగగలరు, కూర్చొని 2 చేతులు ముందుకు వార్చి భూమాతను తాకితే ఆయన తాకిన పాదానికి మీకు కనెక్షన్ వస్తుంది, మీకు ఆశీర్వాదం దొరుకుతుంది. అంతేగాని ఇప్పుడు కింద పడుతుంటే మూటి పండ్లను రాలుతుండండి, అది మంచిది కాదు. చాలామంది స్వాములు మీరు చేసే చేష్టలకే ప్రైవసీ కోరుకొని, ఇప్పుడు పొద్దున్న నుంచి నేను రూమ్లో కూర్చున్నా, సిసి కెమెరాలో చూస్తున్నాను. మిమ్మల్ని ఇక్కడ కూర్చోవాలని నాకు ఎంతో ఆశగా ఉంటుంది, కానీ ఉండనివ్వరు, ఇబ్బంది పెడతారు. అందుకే మీకు బెదిరికొని మేము దొంగల్లాగా దాపెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మిగతా కార్యక్రమం గురుస్వామి చేస్తాడు. అలాగే మా స్వామి, మీ పేరేం పేరు స్వామి? ఏడుకొండల స్వామి విజయవాడ నుంచి వచ్చారు. చాలా అద్భుతంగా సాక్షాత్ అమ్మవారి లాగానే ఉన్నారు. వారికి ఒకసారి సపోర్ట్లు కొట్టండి గట్టిగా. మీ అందరికీ అంబాత్రయ క్షేత్ర నివాసిని అయినటువంటి 3 అమ్మలు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్ల యొక్క ఆశీస్సులను అందజేస్తూ, సివిల్ స్వాములు ఎవరైనాను దీక్షలున్న స్వాములకు సేవ చేయండి భిక్ష పెట్టేటప్పుడు. ఎందుకంటే స్వాములు ఎక్కువ ఉన్నారు కాబట్టి సేవ చేయండి. స్వాములు భిక్ష చేసిన తర్వాత మీరు భిక్ష చేయడం ఆచారం, అది మర్యాద. ఎందుకోసం ఆ మర్యాద అంటే శివగణాలు సేవించిన తర్వాత, శివదీక్షదారులు సేవించిన తర్వాత అది అక్షయ సమానమైనటువంటి అన్నంగా మారుతుంది. ఆ భోజనాన్ని భుజిస్తే మీకు రోగాలు, ఆపతులు, నొప్పులు రావు. చాలామంది ముందే ఎగబడి వాళ్ళకన్నా ముందు మూరే తినేస్తారు. స్వాములకు సేవ చేసి భిక్ష చేయండి. మీ అందరికి ఆశీస్సులు. నేను వెళ్ళేటప్పుడు దయచేసి ఎవరు కూడా బాటకు అడ్డం రావద్దు. ఇప్పుడు ఒక కాలు గీరి పెట్టి ఇంకో కాలు కూడా గీరి పెట్టకండి. అందరికీ శుభాశీస్సులు. శుభం భవతు. ఓం నమః శివాయ.